ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 30/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ సప్తమి గురువారం ఉదయం 11:07 వరకు, ధనిష్ఠా నక్షత్రము ఉదయం 7:20 వరకు, తదుపరి శతవిష నక్షత్రము, రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగంట కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, వర్జము మధ్యాహ్నం 2:05 నుండి 3:35 వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:48 నుండి 10:40 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి మరలా 3:52 వరకు, అమృత గడియలు రాత్రి 11:05 నుండి 12:35 వరకు. ఈరోజు మేషాది మీన రాశుల వారందరికీ చూసుకున్నట్లయితే, ఈరోజు మీ యొక్క స్వశక్తితోటి ఏదైతే చేస్తారో వాటిని మీరు ఫలితాలను పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అంటే మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అంటే మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఎదుటివారి సహాయ సహకారాలు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు అలా కాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో దానికే మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి చక్కగా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికి పూర్తిగా మీరు న్యాయం చేయవలసిన అవకాశం ఈరోజు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డబ్బు పరంగా కూడా ఎవరికి కూడా ఈరోజు ఇవ్వకుండా ఉన్నట్లయితే సత్ఫలితాలు మీకు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అంటే ఒక భయం ఏర్పడేటువంటి సూచన రానున్న రోజుల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరికి కూడా సహాయం చేయకుండా ఉండడం శ్రేయస్కరం. అలాగే వృషభ రాశి వారు, మీరు ఆరోగ్యపరంగా ఏదైతే ఒక తెలియని ఆందోళన ఏదైతే ఉందో దానికి వాళ్ళకు పరిష్కారం దొరికేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీకు రావాల్సిన డబ్బు విషయంలో కానీ, రావాల్సినటువంటి ఉద్యోగం పరంగా కానీ అన్నీ అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కానీ మీరు అడగంది ఎవరు కూడా ఇక్కడ చేయరు. కాబట్టి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. కాబట్టి చక్కగా చేయవలసిందిగా సూచన. అలాగే మిథున రాశి వారు, మీరు గత కొద్ది రోజులుగా పూర్తి చేయాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఉన్నట్టు ఉంటుంది. అలాగే గురుదేవుల అనుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు, మీరు ఈరోజు మీ కుటుంబ సభ్యులతోటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లేదా ముఖ్యమైనటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ సఫలీకృతం అవుతాయి. వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయవలసిందిగా సూచన. అలాగే సింహరాశి వారు, మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని అవరోధాలు ఇబ్బందులు పెట్టేటువంటి సూచన కనబడుతుంది. అంటే వారి యొక్క ఎత్తుకి మీరు పై ఎత్తులు వేసి దాన్ని ఏ విధంగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద ఈ రోజు అంతా కూడా మీరు కేటాయించడం జరుగుతుంది. దానివల్ల మీకు మానసికంగా నేను సాధించగలను అనేటువంటి ఒక ఉత్తేజము, ధైర్యము మీకు ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కన్యారాశి వారిని చూసుకున్నట్లయితే, ఈరోజు నూతన పెట్టుబడులకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటివిగా ఉన్నప్పటికీ ఒకసారి మీరు నేను ఇది చేయగలను లేదా అనేది ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉన్నటువంటి రోజు కాబట్టి చక్కటి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయవలసిందిగా సూచన. అలాగే ఈరోజు తులారాశి వారిని చూసుకున్నట్లయితే, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా తెర మీదకి రావడము, వాటిని ఏ విధంగా చేయాలి, కుటుంబ సభ్యులకు ఏ విధంగా సహాయపడాలి, ఏ పని చేయడం వల్ల నేను మానసిక ఒత్తిడిని తొలగించుకుంటాను అనేటువంటి ముఖ్యమైన విషయాల మీద మీరు శ్రద్ధ వహించడం జరుగుతుంది. కాబట్టి దైవం మీద భారం వేసి మీరు ముందుకు నడవలసిందిగా సూచన. అలాగే వృశ్చిక రాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి. నేను ఇది పూర్తి చేయగలుగుతాను, నేను చెబితే మా వాళ్ళు వింటారు, లేదా నేను ఇది చేయగలను. ఉద్యోగపరంగా కూడా నేను చేసేటువంటి దాంట్లో శక్తి వంచన లేకుండా చేస్తున్నాను, ఉన్నత అధికారుల ద్వారా నాకు సమయానికి అందుతుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకం మీలో ఏర్పడేటువంటి సూచన ఈరోజు కనబడుతూ ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ధనుస్సు రాశి వారు, సమాజంలో ఒక మంచి
నిర్ణయాన్ని తీసుకోవడానికి లేదా ఒక మంచి సహాయం చేయడానికి ఒక వ్యక్తి అవసరం ఉంటుంది. అది మీ ద్వారా ఈరోజు ఒక దిశానిర్దేశం జరిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి చక్కగా మీ యొక్క పెద్దల అనుగ్రహము, గురుదేవుల అనుగ్రహంతో మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన. అలాగే మకర రాశి వారు, పూర్వజన్మలో లేదా మీ పూర్వీకులు చేసినటువంటి సత్కార్యక్రమాల వలన మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు చేర్పులు జరగడము, అవి మీకు అనుకూలంగా ఉండడము, అంటే ఇప్పుడు ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిపోయి ఒక మంచి ఫలితాన్ని పొందేటువంటి రోజుగా చెప్పవచ్చు. అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం, అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తారు, దానికి మించింది మీకు అందడము, ఏదైతే మీరు కావాలనుకున్నారో దానికి మించిన సహాయం మీకు పొందడము, ఇవన్నీ జరిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కుంభరాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలను పూర్తి చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులందరూ సఖ్యతగా ఉండి ఏదైతే మీరు సహాయం కోసం మీరు అడగకపోయినా కూడా మేము ఉన్నాము అనేటువంటి ధైర్యం వారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నూతన వ్యాపార సంబంధించిన లేదా నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి అనేటువంటి ఒక సూచన మీకు అందేటువంటిగా ఈరోజు కనబడుతూ ఉంది. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి అయినవిగా ఈరోజు మీరు దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీనరాశి వారు, మీరు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంచెం డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ఈరోజు ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి పనులన్నీ పూర్తి చేయగలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ప్రయత్నం చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారని సూచన. ఈరోజు పరిహారాలని సూచించినట్లయితే మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో, అంటే రావి చెట్టు ఉన్న దేవాలయంలో అశ్వత్థ వృక్షనారానికి, అంటే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినట్లయితే, విశేషంగా ఆవు నేతటి దీపారాధన చేసి నారాయణ స్వరూపంగా భావించి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రస్య శివరూపాయ అశ్వత్థ వృక్షరాజాయ నమో నమః అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ ఆ స్వామివారిని ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు విశేషంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఆ స్వామివారికి శనగలు, మొలకలు వచ్చిన శనగలతోటి మాల చేసి స్వామివారికి సమర్పించినట్లయితే మేధాశక్తి పెంపొంది మంచి ఉత్తమమైన మార్కులు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ పరిహారాలని ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.